చరిత్రలో జరిగిన ఎన్నో యుద్ధాలలో చాలా చెప్పుకోవలసిన మరియు భీకరమైన యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం. ఇది మహాభారత కాలంలో జరిగినది. ఈ యుద్ధం పైన చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అనగా కేవలం 18 రోజులు జరిగిన యుద్ధంలో దాదాపు 1,00,00,000 మంది సైనికులు ఎలా మరణించారు? అప్పుడు ఉన్న బాణాలు మరియు గదలతో యుద్ధం మాత్రమే చేసి ఉంటే ఇంతమంది ఎలా చనిపోయారు అనే సందేహం ఎంతోమందికి ఉంది. ఈరోజు ఈ వీడియోలో మనం వాటికి సమాధానం తెలుసుకుందాం. 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంతో తెలుసా? ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 కాల్బమ్లు అంటే పదాతి దళం కలిసిన సైన్యానికి పత్తి అని పేరు. అనగా 1, 1, 3, 5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి 3 రెట్లైన సైన్యాన్ని సేనాముఖము అంటారు. అంటే 3 రథాలు, 3 ఏనుగులు, 9 గుర్రాలు, 15 మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి 3 రెట్లను గుల్మము అంటారు. ఇందులో 9 రథాలు, 9 ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలుబంట్లు ఉంటారు. గుల్మానికి 3 రెట్లు గణము. ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లు ఉంటారు. గణానికి 3 రెట్లు వాహిని. వాహినికి 3 రెట్లు ప్రూతన. ప్రూతనకి 3 రెట్లు చమువు ఉంటుంది. ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు. చమువుకు 3 రెట్లు అనీకిని. అనీకినికి 10 రెట్లయితే అక్షౌహిణి అవుతుంది. అంటే ఒక అక్షౌహిణిలో 21,770 రథాలు, 21,780 ఏనుగులు, 65,610 గుర్రాలు, 109,350 మంది కాల్బలము ఉంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18. అంటే కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నవి మొత్తంగా 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. అదేంటంటే ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా ఉంటారు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీద యుద్ధ వీరునితో పాటు ఒక మావటివాడు కూడా ఉంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నిటినీ కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణులు. మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారి తీశాయి. దాదాపు 1,00,00,000 మంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు? దాదాపు 7,000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి ఉంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి ఉండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7,000 సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి ఉండవచ్చు? అత్యంత ఆసక్తికరమైన ఈ అంశాలపై ప్రత్యేక కథనమిది. హరివంశం చారిత్రాత్మక గ్రంథం.
చారిత్రాత్మకంగా ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో ఇదమిత్తంగా తెలియచెప్పేదే చరిత్ర. చారిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. కుణాళుడు రాసిన మాగధ చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి లాంటి చారిత్రాత్మక గ్రంథమే. 16,374 శ్లోకాలు ఉన్న ఈ గ్రంథంలో సూర్యవంశపు రాజుల చరిత్ర, చంద్రవంశపు రాజుల చరిత్రలు ఉన్నాయి. సామాన్య శకానికి పూర్వం 7,536 సంవత్సరంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్ప మొహంజదారో నాగరికత కన్నా దాదాపు 3,000 సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాసపీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడని అంటారు. హరివంశం చరిత్రలో సరస్వతీ నదిని గురించిన ప్రస్తావన ఉంది. ఎటొచ్చి హరివంశం ఒక చారిత్రాత్మక గ్రంథం. సామాన్య శకానికి పూర్వం 22 డిసెంబర్ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు వ్యాసుడు రాశాడు. శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాస పీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చారు. దీని ప్రకారం భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించి జీవించాడని తెలుస్తోంది. భీష్ముడు సైన్యాధికారిగా 10 రోజులు యుద్ధం చేశాడు. 10వ రోజు సాయంత్రం శిఖండితో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో అస్త్ర సన్యాసం చేశాడు. అంటే 68 రోజుల పూర్వం మహాభారత యుద్ధం ప్రారంభమైందన్నమాట. 22 డిసెంబర్ 5561లో భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు కనుక మహాభారత యుద్ధం సరిగ్గా సామాన్య శకానికి పూర్వం 16/9/5561న ప్రారంభమైంది. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 90 లక్షల మంది మరణించినట్లు హరివంశంలో ఉంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే నమోదు చేశారు. దాదాపు 1 కోటి మంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చాలామంది చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావిస్తారు. బ్రహ్మశ్రీ కోట వెంకటాచలం గారు రాసిన మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు? దాదాపు 7,000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయంకరమైన రసాయన అస్త్రాలను వినియోగించారని చారిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి ఉంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి ఉండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7,000 సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి ఉండవచ్చు? భారతదేశంలో అర్జునుని మనవడైన పరీక్షిత్తు కాలం వరకు నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతంలో ఉంది. ఈ నారదుడు 372 కాంతి సంవత్సరాల దూరంలో ఎబుల్లా అనే నక్షత్ర మండలంలోని బర్హోస్ అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతి కన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం ఉండేదని సిరియాలోని పురావస్తు శాస్త్రజ్ఞులు పరిశోధనలలో తేలింది. అస్త్ర శస్త్ర తయారీలో వీరు వివిధ రకాలైన అస్త్రాలు, వైవిధ్యమైన ధనస్సుల పరిజ్ఞానం శ్రీకృష్ణుని సహకారంతో పాండవులకు లభించినట్లుగా తెలుస్తోంది. ఖాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి మరియు అర్జునునికి ఇచ్చిన సుదర్శనం, గాంధీవం, అక్షయ బాణ తూణీరాలు రసాయన ఆయుధాలుగానే పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికి జరిగిన యుద్ధం ఒక రకంగా స్టార్ వార్గానే భావించవచ్చు. దాదాపు 3,000 ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ రసాయనిక అస్త్రాల వినియోగం వల్ల కాలి బూడిదైపోయింది. ఈ అస్త్రాలను వినియోగించేందుకు పాస్వర్డ్ లాంటి అక్షరాలను అంటే మంత్రాలను ఉచ్చరించేవారని కొందరు పరిశోధనలు విశ్లేషిస్తున్నారు.
రసాయనిక అస్త్రాలను ట్రిగ్గర్ లాంటి ఒక పరికరాన్ని ఒత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు అనుకుంటున్నారు. మహాభారత యుద్ధంలో రిమోట్ కంట్రోల్తో పాస్వర్డ్ని గ్రహించి విస్ఫోటనం కలిగించేవారని కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు. మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారితీశాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికి, భీష్మునికి, అర్జునునికి, కర్ణునికి, అభిమన్యుడు లాంటి 36 మంది మహారథులకు మాత్రమే ఉండేదని భావిస్తున్నారు. GPS పరిజ్ఞానం మహాభారత యుద్ధంలో వారికి ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. 7000 సంవత్సరాల క్రితమే రసాయన ఆయుధాలను తయారు చేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి GPS అడ్వాన్స్డ్ జ్ఞాన సంపత్తి తెలిసి ఉండడంలో ఆశ్చర్యం లేదు. ప్రతి అస్త్రాన్ని ఉపయోగించదలుచుకున్న ఆ అస్త్రం కోడ్ నెంబరు, తనకు కేటాయించిన పాస్వర్డ్ ఉచ్చరించినంత మాత్రముననే టెలిపతి తరంగాల ద్వారా గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్ కంట్రోల్ ద్వారా ఆ అస్త్రం శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు. ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాది మంది మూకుమ్మడిగా హతం కావడమే. అయితే కొన్ని సాధారణ అస్త్రాలు వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసేవాడికే ఉండేది. కొన్ని అస్త్రాలకు IP అడ్రస్లు సైతం ఉండి ఉండవచ్చునని జర్మనీకి చెందిన కొల్విన్ హెచ్చర్ అంటున్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి PhD పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మహాభారత యుద్ధంలో ఉపయోగించిన శాస్త్రాల్లో నుంచి భయానక గామా కిరణాలు సైతం వెలువడి ఉండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం ఉంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరపున, పాండవుల తరపున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోయారని చెబుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమే కాక స్వీయ రక్షణకు సైతం ఉపయోగించినట్లు వ్యాస మహాభారతంలో ఉంది. ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లా షీల్డ్ అనే అస్త్రం ఉంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లా షీల్డ్ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి 2 రోజులు శత్రువు ప్రయోగించిన అస్త్రాలన్నిటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది. మహాభారత యుద్ధంలో 1,000కి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్రశస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి. 18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పని కాదు. సామ్రాట్ అశోకుడు చేసిన కళింగ యుద్ధంలో 16,000 మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్ ఆయుధాలను వినియోగించి ఉంటారని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. ప్రతిరోజు మూకుమ్మడి మరణాలు సంభవించి ఉండాలి. మొహంజదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి ఉండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటనం లాంటిదే మొహంజదారో నగరంలో జరిగి ఉండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం. సామాన్య శకానికి పూర్వం భూమిపై ఉన్న మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు ఇటలీకి చెందిన మిలన్ అనే పరిశోధకుడు 1979లో తాను రాసిన అటామిక్ డిస్ట్రక్షన్ ఇన్ 3000 BC అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఏపీ సెంటర్ అంటే భూకంపన కేంద్రం ఉన్నట్లు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనిపెట్టాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 సంవత్సరాల అంటే క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల కాలం నాటివని తేలింది. రోమ్కు చెందిన ప్రొఫెసర్ ఆంటోనియో క్యాస్టెల్లారి
కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు. మహాభారతంలోని మౌసల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించి వివరాలు ఉన్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు ఉన్నాయని రాశారు. 10 సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు ఉన్నాయని ఉంది. ఒకేసారి 1000 మందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రుకలు, గోళ్ళు లాంటి వాటితో సహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు ఉండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మ క్రిములకు నిలయంగా మారాయి. వేలాది మంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకున్నారు. మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమే కాక సముద్రాలు సైతం ఎడారులుగా మారుతాయి. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు. శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు. అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించకుండా పాండవులకు విజయం సాధించి పెట్టి కౌరవులను భూమిపై లేకుండా చేయగలిగాడు.